ఉన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు, మిత్రులు తుంగ బాల్ గారు, కార్మిక విభాగం నాయకులన్న నాయక్ గారు, గోల్నాక కార్పొరేటర్ లావణ్య దుసరి శ్రీనివాస్ గౌడ్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. సోనియా గాంధీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెస్తే 1969లో 369 మంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోయారు? కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇయ్యదలుచుకుంటే 69లో అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఎందుకు ఇయ్యలేదు? కాంగ్రెస్ అమరవీరులను 1969లో దగ్గర 360 కాంగ్రెస్ పార్టీ నిజంగా నీతి నిజాయితీగా అంటే ఏ పోరాటం లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే 69 ఉద్యమంలో 369 మంది విద్యార్థులు ఎందుకు చనిపోయినరు? చనిపోయినటువంటి విద్యార్థులకు ఆ స్తూపం ఎందుకు కట్టినరో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటం లేకుండా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకున్నటువంటి సోకాళ్ళు లీడర్లు 2001లో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి సారథ్యంలో 2014 జూన్ 2 తారీఖు వరకు ఏర్పడినటువంటి తెలంగాణకు ముందు 1200 మంది విద్యార్థులు అమరులైనరు. ఆ బలిదానాలకు కారకులు ఎవరో కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంటే 1969 ఉద్యమంలో 369 మంది విద్యార్థులు చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2001 నుంచి 2014 వరకు 1200 మంది విద్యార్థుల బలిదానాలకు కారకమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంతమంది బలిదానాలకు కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతమంది విద్యార్థుల బలిదానాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తెచ్చింది, సోనియా ఇచ్చింది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఉండాలి. కొంచెమన్నా స్వతంత్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 1956లో విలీనం చేసినటువంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 56లో అంతకుముందు స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి ఈ తెలంగాణను సమైక్య రాష్ట్రంలో విలీనం చేసినటువంటి పార్టీ మీది కదా. 1972లో తెలంగాణకు ఉద్యమంలో స్ఫూర్తితో వచ్చినటువంటి చెన్నారెడ్డి గారి తెలంగాణ ప్రజాసమితి పార్టీ పెడితే 12 ఎంపీలను గెలుచుకున్నటువంటి పార్టీని తెలంగాణ ఇస్తామని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ కదా. అంటే మీ చరిత్ర అంతా మోసాలు, మీ చరిత్ర అంతా దగా కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ మేమే తెచ్చినామని చెప్పుకోవడానికి దయ్యాలు వేదాలు వల్లించినట్టయితుంది. అంటే మీ మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రతి ఉద్యమకారుడికి నిజంగా పౌరుషం వస్తుంది. ఎందుకంటున్నామంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు బలిదానాలు చేసుకుంటుంటే, ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఒక పక్క కేసీఆర్ గారు డిమాండ్ పెట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే పారిపోయి ముఖాలు దాచుకున్నటువంటి నాయకులు ఇలా మేము తెచ్చినామంటే ఎట్లుందంటే ఇది చంపిన వాడే సంతాప సభ పెట్టినట్టున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మాటలు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తాం, మేము తెలంగాణకు కట్టుబడి ఉన్నాం అని టీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మీరే లాక్కున్నటువంటి నీచమైన చరిత్ర కదా మీది. అంటే 1956 నుంచి 2004 వరకు మీ చరిత్ర అంతా, గత చరిత్ర అంతా మోసాల చరిత్ర, దగా చరిత్ర. అంటే
నీలం సంజీవరెడ్డి టు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అన్యాయం చేసింది, దగా చేసింది, మోసం చేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి వరకు